పుష్ప ఈవెంట్లో హీరో హీరోయిన్ తప్ప మిగతా నటీనటులు ఎవరూ కనపడకపోవటం కొన్ని సందేహాలను కలిగిస్తోంది. ఇతర తారాగణంలో ఒక్క అనసూయ మాత్రమే ఈవెంట్కి వచ్చింది. ఇంతకు ముందు జరిగిన ఈవెంట్స్లో కూడా అల్లు అర్జున్, రష్మిక తప్ప ఎవరూ అటెండ్ అవ్వలేదు. ఫాహద్ ని మినహాయించిన సునీల్, జగపతి బాబు, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ సహా ఒక్కరు కూడా రాకపోవటం అందరినీ ఆలోచనలో పడేసింది. ఇక నిన్న జరిగిన పుష్ప ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. పాట్నా, కొచ్చి, చెన్నై, ముంబై ఈవెంట్స్ తర్వాత జరిగిన ఈ వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిజంగానే జాతరలాగా జరిగింది. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రాజమౌళి ముఖ్య అతిథిగా జరిగిన ఈ ఈవెంట్కి హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక, కిసిక్ స్టార్ శ్రీలీల, డైరెక్టర్ సుకుమార్, అల్లు అరవింద్, సినిమాటోగ్రాఫర్ టీమ్ మెంబర్స్ పాల్గొన్నారు. సుకుమార్ భార్య, అల్లు అర్జున్ పిల్లలు అయాన్, అర్హా కూడా ఈవెంట్కి వచ్చారు. మెయిన్ అట్రాక్షన్ కూడా ఈ ఇద్దరే అని చెప్పాలి. స్టేజ్ పైన ఏమాత్రం బెదురు లేకుండా మాట్లాడి అల్లు అర్జున్తో పాటు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంతవరకు బానే ఉంది. అయితే పుష్ప ఈవెంట్లో హీరో హీరోయిన్స్ తప్ప మిగతా నటీనటులు ఎవరూ కనపడకపోవటం కొన్ని సందేహాలను కలిగిస్తోంది. ఇతర తారాగణంలో ఒక అనసూయ మాత్రమే ఈవెంట్కి వచ్చింది. ఇంతకు ముందు జరిగిన ఈవెంట్స్లో కూడా అల్లు అర్జున్, రష్మిక తప్ప ఎవరూ అటెండ్ అవ్వలేదు. కొచ్చిలో జరిగిన ఈవెంట్కి ఫహద్ ఫాజిల్ అటెండ్ అవ్వలేదు. అయితే హైదరాబాద్ ఈవెంట్కి అటెండ్ అవుతాడు అనుకున్నారు అందరూ. అయితే ఫహద్ కూడా ఇక్కడికి రాలేదు. ఫహద్ని మినహాయించిన సునీల్, జగపతి బాబు, రావు రమేష్, బ్రహ్మాజీ, అజయ్ సహా ఒక్కరు కూడా రాకపోవటం అందరినీ ఆలోచనలో పడేసింది. ఒక సాంగ్ చేసిన శ్రీలీల కూడా అటెండ్ అయ్యింది. కానీ పార్ట్ 1లో ముఖ్య పాత్రలు చేసిన ఎవ్వరూ ఈ ఈవెంట్కి రాలేదు. పార్ట్ 1లో పుష్ప పక్కనే ఉండే జగదీష్ ప్రతాప్ బండారి కనపడలేదంటే ఎందుకో అర్థం చేసుకోవచ్చు. కానీ మిగతా వాళ్ళు ఎందుకు రాలేదన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. ఈవెంట్ హడావుడిగా అనౌన్స్ చేయటం వల్లే వీళ్ళెవరూ రాలేదని చెబుతున్నప్పటికీ ఇంతమందిలో ఒక్కరికి కూడా రావటం కుదరలేదా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఈవెంట్ అంతా సుకుమార్ ఎక్కువ శాతం డల్గా కూర్చున్నాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు జోరుగా వీడియోలు షేర్ చేస్తున్నారు. పని ఒత్తిడి వల్ల ఆయన అలా ఉన్నారని టీం చెప్తోంది. మొత్తానికి ఏది ఏమైనా పుష్ప ఈవెంట్ మాత్రం నిన్న గ్రాండ్ సక్సెస్ అనే చెప్పాలి. రిలీజ్కి ముందు సినిమాకు కావాల్సిన హైప్ వచ్చేసింది. సినిమా టికెట్ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమాకు ఒక మోస్తారు పాజిటివ్ టాక్ వచ్చినా అల్లు అర్జున్ రేంజ్ ఏంటో యావత్ దేశానికి తెలుస్తుంది.